అర్జునుడి యొక్క విషాదం అంతమయ్యేటువంటి పరిస్థితులు వచ్చాయి. విషాదము అంతం అవ్వాలి అనంటే తన ప్రయత్నం కూడా ఉండాలి. అలా భగవంతుడి పైనుంచి వచ్చేసేసి ఇలా చెరిపేసిపోడు విషాదాన్ని. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు తన పరిస్థితిని తాను చక్కగా నోరు తెరిచి హృదయం విప్పి చెప్పుకోవాలి. ఎవరికి చెప్పుకోవాలి? దానిలో పోయే దానికి చెప్తే సరిపోదు, మనలాగా ఏడుస్తూ ఉండేవాళ్ళకి చెప్తే సరిపోదు. ఎవరైతే మనల్కి మంచి మార్గాన్ని చూపిస్తారో, బయటపడేటువంటి మార్గాన్ని చూపిస్తారో వాళ్ళకి చెప్పుకోవాలి. ఇప్పుడు అర్జునుడు అలా చేయటం వల్ల ఏమైంది? అర్జునుడి యొక్క విషాదం కాస్త యోగం అయింది. ప్లస్ చెప్పుకోవడమే కాదు, అడిగాడు, పృచ్ఛామి అడిగాడు కదా. ఏమడిగాడు? నాకు నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాను, ధర్మం ఏదో అధర్మం ఏదో, నా స్వభావం ఏమో దెబ్బతిన్నది, కాబట్టి నాకు శ్రేయోదాయకమైనది ఏదో అది మీరు చెప్పండి. శ్రేయస్సును కోరుకున్నాడు. ఇంత విషాదంలో కూడా శ్రేయస్సును కోరుకోవటం గొప్ప విషయం. సాధారణంగా మనస్సు ఎప్పుడు ప్రేయస్సునే కోరుకుంటుంది. ప్రేయస్సు అంటే తనకి ఏది ప్రీతికరమో, ఏది ఇష్టమో దాన్ని కోరుకుంటుంది మనస్సు. కానీ శ్రేయస్సును కోరుకోవటం గొప్ప విశేషం. ఏమిటి ఈ రెండింటికి తేడా? సింపుల్ గా చెప్పాలంటే, తాత్కాలికమైన సుఖాన్నిచ్చి ప్రియంగా ఉండేది ప్రేయస్సు. అది ప్రియంగా లేకపోయినా, అది కష్టమైనా సరే, చిట్ట చివరిగా మనకి శాశ్వతమైన సుఖం వైపు దారి తీసేది శ్రేయస్సు. సో ఈ రెండింటిలో బుద్ధిమంతుడు ఎప్పుడు శ్రేయస్సును కోరుకుంటాడు, మందబుద్ధి కలిగిన వాడు ఎప్పుడు ప్రేయస్సునే కోరుకుంటాడు. ఇది కఠోపనిషత్తులో స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఒక అర్జునుడు దుఃఖించినా, విషాదంలో పడ్డా, ఇతను శ్రేయస్సును కోరుకున్నాడు కాబట్టి బుద్ధిమంతుడే. శరణాగతి పొందాడు, ఇంకా బుద్ధిశాలి అని చెప్పాలి. తర్వాత శిష్యుడుగా తన్ని తాను సమర్పించుకున్నాడు. మీరు చెప్పినట్టుగా నేను చేస్తాను, అనుసరిస్తాను అన్నాడు. సో ప్రపన్నుడు అయ్యాడు. ఎంత అయ్యాడా? ఆయన తర్వాత మళ్ళీ కాసేపు ఏడ్చాడు. ఎందుకంటే పరిగెడుతున్న రైలు ఒక్కసారిగా ఆగదు కదా. కాబట్టి ఇంతసేపు విషాదంలో ఉన్నటువంటి అర్జునుడు ఒకేసారి పాపం ఎలా దుఃఖంలో నుంచి బయటపడతాడు? చివరికి చెప్పాడు, అయ్యా కృష్ణ, నాకు వచ్చినటువంటి విషాదం ఏదైతే ఉందో ఆ దుఃఖము ఎలాగుందంటే నా ఇంద్రియముల యొక్క శక్తిని కూడా లాగి పారేస్తుంది, పీల్చి పిప్పి చేస్తుంది అంటాను చూడండి. ఆ శోకము దుఃఖం అట ఇంద్రియాలే తేజస్సును పీల్చేస్తుంది, అవయవాలు కూడా, శరీర అవయవాలు కూడా సరిగా ఇచ్చేయం, అలాంటి స్థితి వచ్చేసింది. కాబట్టి ఈ దుఃఖం తొలగాలంటే ఈ రాజ్యం నాకు వస్తే నా దుఃఖం పోదు, నా తర్వాత త్రిలోకాధిపత్యం వచ్చినా ఈ దుఃఖం పోవట్లేదు, ఎక్కడి నుంచో లోతుగా పొంగి ఈ దుఃఖం. దీనికి నిన్న మనం చెప్పుకున్నాం. అతని యొక్క దుఃఖానికి కారణం ఏంటి? ఇప్పుడు ధర్మ సంకట పరిస్థితి కదా. రెండు ధర్మాలు ఒకసారి వచ్చి పడ్డాయి కాబట్టి దేనికి ప్రాముఖ్యతనివ్వాలి? మోహమేమో కప్పేసి వ్యక్తి ధర్మమే ప్రధానం అనుకుంటుంది, కానీ బుద్ధేమో మరో పక్కన తట్టి చెప్తోంది, ఇది కాదు, ఇది కాదు, నీ ధర్మం స్వధర్మము, నువ్వు యుద్ధం చెయ్యాలి అని. ఈ రెండిటి మధ్యలో సంఘర్షణ, అంటే మనస్సుకి బుద్ధికి మధ్యలో సంఘర్షణ. ఇదే ధర్మ సంకటం, ధర్మ సంకటం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? వివేకము కలిగిన వాడు మనస్సును పక్కన పెట్టి, అది ఏడ్చినా, మొత్తుకున్నా, బాధపడ్డా దిగమింగి, బుద్ధి ఏదైతే చెప్తుందో ఒక ఆదర్శం, సమిష్టి ధర్మం ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యతను ఇవ్వాలి. అది చేయవలసింది. సో ఈ రెండింటి మధ్యలో తేడా అర్జునుడికి తెలియలేదు కాబట్టి భగవంతుడు అతనికి మార్గదర్శకం చెయ్యాలి. సరే చెయ్యాలి కదా. అయితే అర్జునుడు తూష్ణీం బభూవ, కృష్ణుడికి అంతా చెప్పేసి ఫైనల్ గా ఒక మాట అన్నాడు, నువ్వు చెప్పినట్టే నడుచుకుంటానని నోరు పూసుకుంటూ పోయేది, నయోస్య ఇది అన్నాడు. అంటే నేను యుద్ధం చెయ్యను అని డిక్లేర్ చేశాడు. అదొకటే బాలే.
నయోత్సయితి, నేను యుద్ధం చెయ్యను అనేటప్పటి కృష్ణుడు కాస్త ప్రహసన్నివ అన్నాడు. అందుకే చిరునవ్వు నవ్వేట. ఇప్పుడే కదయ్యా నేను చెప్పినట్టు చేస్తానన్నావు, నా శిష్యుడిని అన్నావు, మీరు నడిపించండి అన్నావు, మళ్ళీ యుద్ధం చేయనంటావేంటి కదా. కాబట్టి ఈ లోపల ఉన్న కన్ఫ్యూజన్ బాగా స్పష్టంగా తెలిసింది. సరే చిరునవ్వు నవ్వాడు. నవ్విన తర్వాత అప్పుడు ఈ ప్రకారంగా చెప్పాడు. శోకంతో మొదలైంది కదండి, విషాదంతో మొదలైంది. సో భగవంతుడు కూడా దాంతోనే తన ప్రవచనం మొదలుపెట్టాడు, గీతోపదేశం. ఏమిటి? శోకం గురించే, విషాదంతో శోకం గురించే చెప్పాడు ఆయన. నువ్వు శోకిస్తున్నావు, నీ శోకం చాలా తీవ్రమైందని చెప్పావు. ఎవరి కోసం అయ్యా నీ శోకించేది? ఎవరి కోసం? ధృతరాష్ట్ర నందనులు కౌరవుల కోసం శోకించావు. భీష్మద్రోణులు మహానుభావులైన వాళ్ళని చంపుతాను కదా, చంపాల్సి వచ్చింది అని శోకిస్తున్నావు. అవునా కాదా? నీ శోకానికి కారణం అదేగా. సో వాళ్ళు చంపటం వల్ల పాపం వస్తుంది అని చెప్పేవు. కానీ నిజంగా ప్రజ్ఞావంతుడంటే ఎవరు చెప్పాడు డెఫినేషన్. ఎవరు ప్రజ్ఞావంతుడు? పండితుడు. పండితుడే ప్రజ్ఞావంతుడు. నువ్వేమో ప్రజ్ఞావంతుడిలాగా మాట్లాడుతున్నావు, కానీ నీ చేష్టలు మాత్రం అలా లేవు. మాటలు వేరు, చేతలు వేరు. మాటలేమో ప్రజ్ఞావంతుడిలాగా అనిపిస్తున్నాయి, చేతలు మాత్రం అలా లేవు. ఏడుస్తూ కూర్చున్నావే. పైగా ఎవరి గురించి? అశోచ్యాన్ అన్వశోచత్వం, అంటే ఎవరి గురించి శోకించకూడదో వాళ్ళ గురించి శోకిస్తున్నావు అని ఒక రకంగా వెటకారంగా మాట్లాడాడు. మాటలేమో బ్రహ్మాండంగా ఉన్నాయి, చేతలు దానికి అనుకూలంగా లేవు. ఎప్పుడైనా ఇంతే. ఎలక్షన్ల ముందు ఎన్ని ప్రమాణాలు చేస్తారు, ఎన్ని ప్రమాణాలు, అది చేస్తాం ఇది చేస్తాం, ఓ వరాలు కుప్పించేస్తారు. ఆ తర్వాత ఒక్కోటి తీసి పారేస్తారు. చాలా ఈజీ చెప్పడం, అవునా కదా. సో ప్రజ్ఞావంతుడిలాగా మాట్లాడుతున్నావు. కానీ పండితుడైన వాడెవ్వడూ కూడా గతాసూన్ అగతాసూన్ నేను చెప్పుకున్నాం. అంటే జీవించి ఉన్నవారు గాని మరణించిన వారు గాని ఎవరి కోసమూ దుఃఖించరు పండితులు. అంటే దుఃఖించడు అసలు. ఎవరు? మంచి జ్ఞానం కలిగిన వాడు. ఇక్కడ పండితాహ అనే పదంలో భగవద్గీతలో ఒక విశేషార్థం చెప్పబడింది. మామూలుగా ఏదో సంస్కృతం నేర్చుకున్న పండితుడు, లేకపోతే విశ్వవిద్యాలయంలో ఆచార్యం అది పొందినవాడు, ఆ పండితులు కాదు. కేవలం శాస్త్ర పాండిత్యము కాదు ఇక్కడ చెప్పింది. ఏమంటారంటే ఉపనిషత్తులో పండితాహ అంటే ఎవరు? ఆత్మ విషయా బుద్ధి ఏషాం తేహి పండితాహ. ఆత్మ విషయమైనటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానం ఎవరికి ఉంటుందో వాడే పండితుడు అని ఉపనిషత్తులో చెప్పాడు. ఈ పండితాహ అనే పదం మళ్ళీ 5వ అధ్యాయంలో ఒకసారి వస్తుంది. కాబట్టి భగవద్గీత దృష్టిలో మనం అర్థం చేసుకోవాలి. శాస్త్ర పాండిత్యం ఉంటే మాత్రం ఏమండి, బుద్ధిలో ఉండే తమస్సు పోదండి. పోతుందని ఏం లేదు అక్కడ. బుద్ధిలో ఉండే తమస్సు ఎక్కడ? కారణ శరీరంలో నుంచి వస్తుంది ఆ తమస్సు. ఇప్పుడు బుద్ధిలో కొంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఆ కారణ శరీరంలో ఉండే తమస్సు పోనంత కాలము ఈ బుద్ధి మళ్ళీ మామూలే. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అంటారు చూడండి. ఈ పక్కన జ్ఞానం ఉంటుంది, ఈ పక్కన మోహం ఉంటూనే ఉంటుంది. రెండు. ఎందుకని? ఈ లోపల మారాలిగా. ఏం మారాలి? సంస్కారాలు మారాలి. కాబట్టి అర్జునుడికి ఏమి తెలివితేటలు ఏమి తక్కువ లేవు, బాగానే ఉన్నాయి, కానీ మోహం వచ్చేసి. అందుకని నిజమైన పండితుడు ఎవరు? ఆత్మ విషయా బుద్ధి ఏషాం తేహి పండితాహ. ఆత్మజ్ఞానము, అనుభవ జ్ఞానం కలిగిన వాడు అప్పుడు మోహం లేదుగా. ఆత్మజ్ఞానికి మోహం ఉండదుగా. కాబట్టి ఎవరు ఇప్పుడు శోకించరు? ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎవరి గురించి శోకించరు. ఆత్మ ఏమిటో తెలుసు కాబట్టి, ఆత్మస్వరూప జ్ఞానం. కాబట్టి గతాసూన్ అగతాసూన్ ఇదే విషయం తర్వాత ఇంకా ఎలాబరేట్ గా చెప్తాడు భగవంతుడు. మరణించినా జీవించినా ఎవరండి? శరీరమా కాదా? ఆత్మ మరణిస్తుందా? ఆత్మ ప్రత్యేకంగా అది పుడుతుందా, జీవిస్తుందా? కాదు. తర్వాత అధ్యాయంలో, ఈ అధ్యాయంలో తర్వాత వస్తుంది ఇవన్నీ కదా.
కాబట్టి శరీరం పోతుంది అంటే శరీరంలో ఉండే ప్రాణాలు పోతాయి, శరీరం పోతుంది. జీవించి ఉండటం అంటే ప్రాణాలు శరీరంలో పనిచేస్తూ ఉంటాయి, అంతే కదా జీవించటం అంటే. ఇది మామూలు. కానీ లోపల ఉండే ఆత్మ ఈ ప్రాణం యొక్క రాకకి, ప్రాణం యొక్క పోకకి, శరీరం జీవించడం, శరీరం మరణించడం ఏమీ సంబంధం లేదు ఆత్మకి. సో ఇప్పుడు భగవంతుడు గీతోపదేశాన్ని దేంతో మొదలెట్టాడు? ఆత్మజ్ఞానముతోనే. దీనికి అసలైన మంది అదే. అదేంటండి, అర్జునుడు యొక్క మోహం ఏమిటి దేవుడి మీద? తన వాళ్ళు నా వాళ్ళు అనేది కదా మోహం, అది కదా దుఃఖానికి కారణం. నా వాళ్ళు అనేది ఎప్పుడు వస్తుంది? నేనంటే ఎవరు? మిస్టర్ అర్జున. మిస్టర్ అర్జున అంటే ఎవరు? ఈ శరీరము, ఈ మనస్సు, ఈ బుద్ధి, పరిమితమైనటువంటి ఈ శరీర మన బుద్ధులతో తాదాత్మ్యం చెందిన జీవుడే నేను. అవునా? సో నేనుకు సంబంధించిన వాళ్ళు నా వాళ్ళు. ఇదంతా అజ్ఞానమే. సో అసలు స్వరూపం ఏమిటి? జీవుడి యొక్క అసలు స్వరూపం ఏమిటి తెలిపేదే ఆత్మజ్ఞానం. అది తెలుసుకున్నటువంటి వాడు అన్ని దుఃఖాల నుంచి బయటపడతాడు. ఒక్కొక్క దుఃఖం ఒక్కసారి పోగొట్టుకోవడం కాదు. ఇప్పుడు మామూలుగా ఈరోజు డాక్టర్లు అయితే చెవి నొప్పికోటి, కాలు నొప్పికోటి, ఇంకేదో నొప్పికోటి, తల నొప్పికోటి, ఒక్కొక్క నొప్పులకోటి ఇన్ని టాబ్లెట్లు రోజు మింగాలి. ఇక్కడ ఏంటంటే సర్వరోగ నివారణి, భవరోగ నివారణి. అదేంటంటే ఆత్మజ్ఞానం. అవునా? కంప్లీట్ గా అన్ని బాధల నుంచి నివారణ పొందేది ఒక్క ఆత్మజ్ఞానముతోనే. అంతే, ఇన్ని లేవు. అందుకని భగవంతుడు మొట్టమొదటిగా మూలం ఏమిటి? అసలు దుఃఖానికి శోకానికి కారణం మోహం అంటే స్వరూపం నేనెవరో తెలియకపోవటము. దానికి మందు వేస్తూ ఉన్నాడు. మూలం చూసి మందు వెయ్యాలి. అవునా? అసలైన డాక్టర్ ఏం చేయాలి? రోగానికి పైపే కారణాలు కాదు, లోతు తెలుసుకొని డయాగ్నోసిస్ అంటారు. ప్రాపర్ డయాగ్నోసిస్ చేస్తేనే ప్రాపర్ మెడిసిన్ ఇవ్వగలడు. డయాగ్నోసిస్ సరిగ్గా లేకపోతే రోగ నిదానం చేయలేకపోతే ఎలా? సో భగవంతుడు భవరోగ వైద్యుడు కాబట్టి ఆయన రోగ నిదానం చేస్తున్నాడు. ఏ రోగం ఇది? ఇది శారీరక రోగం కాదు, అర్జునుడికి వచ్చింది మానసిక వైకల్యం. అవునా? అందుకని చెప్పాడు. సరే, ఇప్పుడు దుర్యోధనాథుల గురించి దుఃఖించాల్సిన పని లేదు. ఎందుకు? వాళ్ళు దుర్మార్గులు, దుష్టులు. కొన్ని భీష్మద్రోణుల గురించి ఆయన దుఃఖించాలా? అవసరం లే. అర్జునుడు రెండోసారి చెప్పాడు భీష్మద్రోణులతో ఎలా యుద్ధం చేయాలి. భీష్మద్రోణుల గురించి నువ్వెందుకు దుఃఖించాలి? వాళ్ళు మహానుభావులు. వాళ్ళు నిజానికి కారణ జన్మ, స్వచ్ఛంద మరణం. వాళ్ళు ఎవరు చంపలేరు. కాబట్టి వాళ్ళు స్థిరంగా యుద్ధంలో అక్కడ ఎదురుగా నిలబడ్డారు. వాళ్ళకి ఈ మోహం లేదు, ఈ మమకారం లేదు. ఒక స్వధర్మమే వాళ్ళు పాటిస్తూ నిలబడ్డారు. కాబట్టి శాశ్వతంగా నిలబడ్డారు, చిరస్థాయిగా. అంత పెద్ద ఏమంటారు, శాశ్వతమైన కీర్తిని పొందగలిగారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆదర్శం అంత గొప్పది కాబట్టి. వాళ్ళ గురించి ఎందుకు నువ్వు దుఃఖించడం? తెలివి తక్కువదనం కదా. అందుకని ఇప్పుడు సత్యం ఏమిటో తెలుసుకుంటే ఈ దుఃఖాలు పూర్తిగా నివారించబడతాయి. అందుకని ఇప్పుడు తత్వజ్ఞానం, ఆత్మానాత్మ వివేక జ్ఞానం అంటే ఆత్మ ఏమిటి, అనాత్మ ఏమిటి, ఈ రెండిటికి మధ్యలో ఉండేటువంటి తేడా మనకి తెలియజెప్తున్నాడు ఇక్కడ. అంటే మొదటి శ్లోకంలో డైరెక్ట్ గా చెప్పకపోయినా తర్వాత శ్లోకాలన్నిట్లో కూడా చెప్పబోయేది అదే. ఇప్పుడు అనాత్మగా తాదాత్మ్యం చెందినటువంటి అర్జునుడు ఏమయ్యాడు? శోకానికి లోనయ్యాడు. సో శోక నివారణకి మార్గం ఏమిటి? ఇదే, అటు చూడడమే, పరమాత్మతో తాదాత్మ్యం చెందడం. మనకి ముండకోపనిషత్తులో ఓ మాట చెప్పారు. శరీరం అనేటువంటి ఓ వృక్షం ఉందట. సమానే వృక్షే పరిషస్వ జాతే. అంటే ఒకే వృక్షం, దానికి 2 కొమ్మలు, దాని మీద 2 పక్షులు ఉన్నాయి. ఒకటి ఏం చేస్తుందట? పిప్పలాలని పళ్ళు ఉంటాయి, ఆ పళ్ళు తింటూ ఉందట. రెండవ పక్షి ఏమీ తినకుండా అలా చూస్తూ ఉండదట. చూసే పక్షి ఒకటి, తినే పక్షి ఒకటి.
ఈ ఆ పళ్ళు తినేటువంటి పక్షి ఏం చేస్తుందట, మంచి పక్వమైన తీయని మధురమైన పళ్ళు వస్తే అని సంతోషిస్తుందట. పచ్చి పళ్ళు తర్వాత పరిపక్వం కాని పళ్ళు కాయలు కసరులు వస్తే ఏం చేస్తుందట, చుట్టూ అనుకుంటూ బాధపడుతూ ఉమ్మేస్తూ ఉందట. చూసారా, ఈ బాధపడుతూ ఉండి సంతోషిస్తూ ఉండేటువంటి ఈ పక్షి ఎప్పుడు ఈ రెండిటికి లోనవుతుంది, దుఃఖము సుఖం, బాధ సంతోషం. ఆ పైన ఉండే పక్షి నిర్వికారం నిరంజనం, ఎప్పుడు ఓ రకంగా ఉంది, సంతోషము లేదు దుఃఖము లేదు, అవునా, సమతుల్యం. అయితే ఈ ఏడుస్తూ నవ్వుతూ సంతోషిస్తూ దుఃఖిస్తూ ఉండే ఈ పక్షికి ఈ దుఃఖం ఎలా పోతుంది అంటే ఉపనిషత్తులో చెప్పాడు, ఇది ఇలా ఇటు చూస్తుంది, ఈ తల తిప్పి అటు చూడాలి, పై కొమ్మ మీద ఉండే పక్షిని చూడాలట. ఆ పై కొమ్మ మీద ఉండే పక్షిని చూస్తే దీని దుఃఖాలన్నీ పోతాయంట. ఇదో కథ, అలిగోరికల్ స్టోరీ. అలిగోరికల్ అంటే ఒక ఉదాహరణని ఇచ్చి దానితో పోల్చి చెప్తారు సందర్భాన్ని లేకపోతే విషయాన్ని. ఇప్పుడు మీకే అర్థమై ఉంటుంది ఈ రెండు పక్షులు ఎవరు అని. జీవుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు. జీవుడు అనే పక్షి ఏం చేస్తుంటాడు, ఇదిగో మనలాగే అర్జునుడిలాగే పొంగిపోతూ కృంగిపోతూ కదా ఉంటాడు, విషాదగ్రస్తుడవుతూ సంతోషిస్తూ ఉంటాడు. ఎందుకు, తనకు ఇష్టమైనవి జరిగినప్పుడు ప్రీతి కలిగినప్పుడు సంతోషిస్తాడు, తనకి ఇష్టం లేనిది చేయాల్సి వస్తే, ఇష్టం లేని ప్రాప్తిస్తే దుఃఖిస్తూ ఉంటాడు. ఇది నార్మల్. ఈ పక్షి దాని దుఃఖాలు వదలగొట్టుకోవాలంటే ఏం చేయాలి, తనలో ఈ శరీరంలోనే ఆయన ఉన్నాడుగా, ఎవరు, పరమేశ్వరుడు అన్నాడు, పరమాత్మ అన్నాడు. సో ఈ జీవుడు పరమాత్మ వైపు దృష్టి మళ్ళిస్తే వాడి శోకాలు పోతాయి, పరమాత్మతో తాదాత్మ్యం చెందితే వాడి శోకాలు పోతాయి. అది ఇక్కడ చెప్పింది. సో ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ, అసలు ప్రాబ్లం ఏంటంటే ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం. ఐడెంటిటీ కార్డు కాదు, ఐడెంటిఫికేషన్ అంటే రాంగ్ ఐడెంటిఫికేషన్, రైట్ ఐడెంటిఫికేషన్. రాంగ్ అంటే ఏంటి, తాను కానిది తాను అనుకోవడం, తానైనది తాను మర్చిపోవడం, ఈ రెండు తప్పే. తాను కానిదేమిటి, శరీరం అనో బుద్ధులన్నీ తాను కాదు, ఈ సంగతి అసలు తెలియదు వేదాంతం దగ్గరకు వచ్చేదాకా. ఇవన్నీ పరికరములనే చెప్తోంది శాస్త్రం. శరీరం ఓ పరికరం, మనసు ఓ పరికరం, ఇంద్రియాలు పరికరాలు, అంతఃకరణం బాహ్యకరణం, అంతే తేడా. ఈ పరికరాలు పట్టుకొని నేననుకుంటే ఎట్లా, తానెవరు, పరికరాల్ని ఉపయోగించుకుండేవాడు, అవునా, ఓనర్ అండ్ ప్రొప్రైటర్ ఆఫ్ ద హౌస్. ఈ దేహం అనే దానికి తాను ఓనర్, దానికి మాస్టర్ అవ్వాలి. కానీ విషాదంలో పడి ఎప్పుడు ఏమవుతున్నాడు, దానికి బానిస అయిపోతుంది. మైండ్ చెప్పినట్టు తాను వింటాడు, ఇంద్రియాలు చెప్పినట్టు తాను వింటాడు, శరీరం చెప్పినట్టు తాను వింటాడు, వాటిని ఎప్పుడూ కంట్రోల్ చేసి. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాడు ఏం చేస్తున్నాడు, తన యొక్క స్వరూప జ్ఞానం, స్వరూపం అంటే ఏంటి, పరమాత్మే. సో పరమాత్మతో తాదాత్మ్యం చెందినటువంటి వాడు ఇక వీటిల్లో కృంగిపోడు, వీటిల్లో దిగజారడు. ఈ రకమైన ఇంబ్యాలెన్సెస్ అంటే విషమత్వం అనేది ఉండదు, సాంగానే ఉంటాడు. దేంట్లో సుఖ దుఃఖాలు కానీ ఇవన్నీ ఈ తర్వాత శ్లోకంలో వస్తాయి. ఇప్పుడు సో ప్రాబ్లంకి మూల కారణం ఏంటి, రాంగ్ ఐడెంటిఫికేషన్. తాదాత్మ్యము ఎటు పోయింది, శరీరం మన బుద్ధుల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఇటు తిప్పాలి, ఎటువైపు, ఉన్నతమైనటువంటి వాడు, అన్నిటినీ అధిగమించినటువంటి వాడు, సర్వోన్నతుడు, సర్వశ్రేష్టమైన పరమాత్మ ఎక్కడున్నాడని, లోపలే ఉన్నాడు. అందుకే నాకు ఇప్పుడే ఫ్లాష్ లాగా వెలిగింది. కంప్యూటర్లో కీస్ ఉంటాయి, షిఫ్ట్, డిలీటు, ఇన్సర్ట్, ఆల్ట్, ఏమిటో చాలా ఉంటాయి. అందులో షిఫ్ట్ నొక్కాలి. ఇప్పుడు షిఫ్ట్ ద అటెన్షన్. షిఫ్టింగ్ ద అటెన్షన్ అంటే ఇటు చూస్తున్నవాడు అటు తిప్పాలి, ఎటు పరమాత్మ వైపు తిప్పాలి. తిప్పితే ఏమవుతాడు, వాడు బాగుపడతాడు, తాను ఎదుగుతాడు, సంపూర్ణుడు అవుతాడు. ఇప్పుడు అసంపూర్ణుడుగా దుఃఖిస్తూ ఉన్నాడు చెప్పి ఈ తర్వాత శ్లోకంలో భగవంతుడు ఇంకా స్పష్టంగా ఈ శరీరములో ఉండేవాడు, ఈ రెండిటికి తేడా.
ఏం చూపిస్తున్నాడో చూడండి. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఈ శ్లోకం వింటే మనకి ఏమిటో అనిపిస్తుంది, కృష్ణుడు అంటే ఇలా మాట్లాడుతున్నాడే. కాస్త జాగ్రత్తగా పరిశీలించాలి. అహం జాతు నా ఆసం ఇది. అహం నేను, జాతు ఎన్నడైనా ఎప్పుడైనా, నా ఆసం ఇది అంటే ఏంటి? నేనెప్పుడూ లేకుండా పోలేదు. నేనంటే కృష్ణుడు. తర్వాత నత్వం, నీవు కూడా ఎప్పుడూ ఇంతకు ముందు లేకుండా ఉన్న స్థితి లేదు. ఇవే జనాధిపాహన, ఈ రాజులందరూ ఎవరైతే యుద్ధరంగంలోకి వచ్చారో వాళ్ళు కూడా ఎప్పుడూ ఇంతకు ముందు గతంలో లేకుండా ఉన్న స్థితి లేదు. అంటే నీవైనా నేనైనా వీళ్ళందరైనా ఇంతకు ముందు అందరూ ఉన్నారు. నా భవిష్యామహ న చేయవా, ఇక భవిష్యత్తులో అయినా సరే నేను గాని నీవు కాని వీళ్ళందరూ కాని లేకుండా ఉండటం అంటూ ఉండదు. ఇంతకు ముందు లేకుండా ఉన్న స్థితి లేదు, ఇక ముందు లేకుండా ఉండే పరిస్థితి లేదు. సర్వే వయం, అందరము కూడా. అంతఃపరం అంటే ఇక రాబోయే భవిష్యత్తులో కూడా అందరం ఉంటాం, ఇంతకు ముందు కూడా అందరం ఉన్నాం. ఇదేం స్టేట్మెంట్! ఏ దృష్టిలో చెప్పాడు ఆయన? శరీర దృష్టిలో చెప్పినప్పుడు సపోజ్ అర్జునుడినే తీసుకోండి. ఇంతకు ముందు జన్మలో ఎవరు ఆయన? అర్జునుడుగా లేడుగా. సో మిస్టర్ అర్జున లేడు, ఈ శరీరం ఈ అర్జునుడు లేడు. ఎవరు ఉంటాడు? ఎక్కడో ఏ శరీరాలు మారట్లే, జన్మలు మారుతూ ఉంటే శరీరాలు మారుతూ ఉంటాయి. అవునా కాదా? ఈ రాజులు అంతే, ఇంతకు ముందు ఎవరెవరో ఎక్కడెక్కడెక్కడ వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. కృష్ణుడు అయినా ఏమవుతుంది, ఒక్కోసారి ఆయన అవతార పురుషుడుగా ఒక్కొక్క రూపాన్ని ధరిస్తూ ఉంటాడు, రూపాలు మార్చుకుంటాడు. ఆయన కూడా అవతారం తీసుకున్నప్పుడు ఆ రూపమే ఉండదు, ఆ దేహమే ఉండదు కదా. కాబట్టి మనందరం గతంలో ఉన్నాం, తర్వాత కూడా ఉంటాం, ఇప్పుడు ఇలా ఉన్నాం అంటే దేని దృష్టిలో చెప్పాడు ఆయన? దేహ దృష్టిలో చెప్పలేదు కదా. ఈ రూపంలోనే ఇంతకు ముందు ఉన్నాడా కృష్ణుడు? లేడు. అర్జునుడు మాత్రం ఉన్నాడా? లేడు. ఎక్కడెక్కడో ఏ రూపాల్లో ఏ దేహాల్లోనే ఉన్నారు. కాబట్టి దేహ దృష్టిలో చెప్పట్లేదు ఈ విషయం. ఇంతకు ముందు ఉన్నాం, తర్వాత ఉంటాం అంటే ఏ విషయంతో చెప్పాడు ఆయన? ఆత్మ దృష్టిలోనే చెప్పాడు. సో ఇప్పుడు అర్జునుడి యొక్క దుఃఖం ఏమిటి? వీళ్ళందరిని చంపేస్తానేమో, వీళ్ళందరూ లేకుండా పోతారు కదా అనేది కదా డౌట్. ఎప్పుడూ ఉంటారు వీళ్ళు. నువ్వు ఉంటారు, నేను ఉంటాను, నువ్వు ఉంటా, అందరూ ఉంటారు. లేకుండా ఉండేది లేనే లేదు అనే చెప్పారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఆయన ఈ దేహాల దృష్టిలో చెప్పట్లే. అర్జునుడు దేంతో తాదాత్మ్యం చెంది ఆలోచిస్తున్నాడు? నేను అర్జునుడిని, వాళ్ళు భీష్ముడు ద్రోణుడు, వీళ్ళు కౌరవులు, నేను చంపుతున్నాను. నువ్వు చంపేది దేన్నయ్యా? శరీరాన్ని. దేంతో చంపుతున్నావు? శరీరంతో. ఈ శరీరం బాణం వేస్తే ఆ శరీరం పోతుంది. శరీరాలే కదా పోయేది, వచ్చేది. అవునా? కాబట్టి ఎక్కడ పోతున్నాయి శరీరాలు? పోవటం సహజం, రావటం. ఆత్మ రాదు, పోదు. సో ఆత్మ దృష్టిలో చూసినప్పుడు ఎప్పుడు మనందరం ఉన్నాం, ఎప్పుడు లేకుండా ఉండటం లేదు. ఇదే వేదాంతంలో నిత్యం అంటారు. నిత్యం, అనిత్యం. ఏది నిత్యమైనది? త్రిషు కాలేషు, 3 కాలములలో ఎప్పుడూ మారకుండా ఉండేది ఏదైతే ఉందో అదేమిటి? నిత్యం. అది సత్, అది ఆత్మ. ఆ దృష్టితో చూస్తూ మనందరం ఎప్పుడు. ఇక దేహ దృష్టితో చూస్తే ఈ దేహాలు ఏమవుతున్నాయి? మారిపోతూ ఉన్నాయి. దేహం మారితే కొత్త దేహాన్ని తీసుకుంటే పునర్జన్మ అంటున్నావు, అవునా?
మన కర్మ సిద్ధాంతము పుణ్య పాపముల యొక్క నిర్ణయము కదా, పుణ్య పాపముల యొక్క అనుభవము అంతా ఈ పునర్జన్మ సిద్ధాంతం పైనే ఆధారపడి ఉంది కదా. సో కొంతమంది ఆలోచన ఏమీ లేకుండా పునర్జన్మ లేదు అంటాడు, ఈ జన్మే ఇంతే. అప్పుడు ఈ జన్మలో చిట్ట చివరిగా చేసిన పాపాన్ని ఎక్కడ అనుభవిస్తాడు? అవునా? చిట్ట చివరిగా చేసిన పుణ్యాన్ని ఎక్కడ అనుభవిస్తాడు? అవునా? కాబట్టి నువ్వు గతం ఉన్నది అనుకుంటు, ఇప్పుడు వర్తమానంలో ఇలా ఉన్నా అనుకుంటే నీకు ఒక గతం కూడా ఉంటుంది, నీకు ఒక భవిష్యత్తు కూడా ఉండి తీరాలి. సో కాలం అంటే ఏమిటి? భూతం, వర్తమానం, భవిష్యత్తు. సో గతం యొక్క ప్రభావం వర్తమానంలో ఉంటే వర్తమానం యొక్క ప్రభావం భవిష్యత్తులో ఉండి తీరుతుంది. ఇట్ ఈస్ క్వైట్ లాజికల్. నువ్వు ఇప్పుడు ఈ శరీరంతో నువ్వు అనుభవించే అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివే కాదు, గతంలోవే. పుణ్యమో పాపమో లాభమో నష్టమో వస్తుంది. ఇప్పుడు చేసేవి ఎక్కడ పోతాయి? నీ అకౌంట్లో పడతాయి, ఎక్కడి పోవు. మళ్ళీ ఎప్పుడు తర్వాత అనుభవించాలి. ఈ ఒకదానికోటి లింక్. కాబట్టి ఇప్పుడు దేహాలు మారుతున్నాయి కానీ వీడు మాత్రం ఒకడే. అవునా? సో జీవ దృష్టిలో తీసుకున్నప్పుడు జీవుడు ఒకడే, కానీ జీవుడికి మూలం ఎవరు? ఇప్పుడు ఆత్మ. ఆత్మ జీవుడికి మూలం ఎవరు? ఆత్మ. జీవాత్మ అంటాం. అయితే జీవాత్మ ఎందుకు అనాలండి? ఎందుకంటే పరమాత్మ అనేటువంటిది శాశ్వతం, నిశ్చలము. కాబట్టి ఈ జీవుడు శరీరాలు మారుతున్నాయి కాబట్టి జీవాత్మ అంటున్నాడు. నిజానికి జీవాత్మ ఎవరు? ఆత్మే. ఆత్మే. జీవ అనేది తోక. జీవ అనే పదం తోక. శరీరం అనే దాంట్లో లిమిటెడ్ గా ఒక ఏమంటారు, పరిమితంగా ఉంటున్నాడు కాబట్టి అలా చెప్తున్నాడు. అవునా? కాబట్టి ఈ శ్లోకంలో పునర్జన్మ సిద్ధాంతాలు, పునర్జన్మ అనేది మన హిందూ ధార్మిక శాస్త్రానికి ఒక వెన్నెముక లాంటిది. దీన్ని బట్టి పాపపుణ్యాల గణన ఉంటుంది, అనుభవం ఉంటుంది. దాన్ని బట్టి వ్యక్తి దాన్ని మార్చుకోవచ్చు. కనీసం అయ్యో నేను దుఃఖపడాల్సి వస్తుంది, ఈ పాప ఫలితం అనుభవించాల్సిన భయంతో అయినా పాపం చేయకుండా ఉంటాడు. ఆ పాప భీతి లేకపోతే ఏమవుతాడు చెప్పండి? అవునా? విచ్చలవిడిగా అయిపోతాడు. అది ఇప్పుడు వీళ్ళకి పాప భీతి లేదు. ఎవరికి? దుర్యోధనాథుడికి. అందుకే అలా ప్రవర్తిస్తున్నారు. అర్జునుడికి పాప భీతి ఉంది, అందుకే దుఃఖం వచ్చేసి. అది అప్పుడు సరే బాగానే ఉంది. ఇప్పుడు నీవు నేను మరి వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఉన్నారు అనే విషయము భగవంతుడు చెప్పాడుగా. దేంతో ఏ సందర్భంలో చెప్పాడైనా? ఆత్మ దృష్టిలో మనందరూ ఉన్నాం, లేకుండా ఉండటం అంటూ ఎప్పుడూ లేదు. శాశ్వతమైనదే పరమ ఆత్మ. అదంతా బానే ఉంది కదా స్వామి, ఇప్పుడు సంగతి చెప్పండి మాకు. ఇప్పుడు ఈ శరీరంలోకి వచ్చి పడ్డామా? పడిన తర్వాత మళ్ళీ ఎప్పుడో అప్పుడు పోవాల్సిందే కదా. అది కదా ఇప్పుడు అర్జునుడు దుఃఖం అంతా ఏమిటి? చచ్చిపోతానేమో, వాళ్ళందరూ నేను చంపేస్తున్నానేమో అని కదా బాధ. ఎవరికైనా నేను చచ్చిపోతానని ఒక బాధ. రెండో బాధ ఇప్పుడు అర్జునుడికి వచ్చింది ఏంటి? వాళ్ళందరూ నేను చంపుతున్నాను అనే బాధ. అంటే మరణమే బాధాకరం. పుట్టినప్పుడు ఎవరు ఏడవరు, పుట్టినవాడు ఏడుస్తాడు కానీ మిగతా వాడు ఏడవరు. అవునా? పుట్టినప్పుడు పిల్లవాడు ఏడ్చుకుంటూ పుడతాడు, మిగతా వాళ్ళందరూ ఆహా పుట్టాడు అంట నవ్వుకుంటూ. పోయేటప్పుడు ఏడ్చుకుంటూ పోతారు. ఎవరు నవ్వుతూ పోయిన వాళ్ళు ఎవరు లేరండి, ఎవరో మహాజ్ఞానులు తప్ప హాయిగా వెళ్ళిపోతారు. కాబట్టి అందరికీ బాధాకరమైంది మరణమే. మరణం వస్తుందేమోనని భయం. ఈ విషయం మరణం కోసమే కదా అర్జునుడు భయపడ్డాడు. వీళ్ళందరికీ నా వల్ల మరణం వస్తుంది కాబట్టి వీళ్ళందరినీ నేను కోల్పోతున్నాను, నాకేమిటి సుఖం రాజ్యం వల్ల, అంతా శూన్యంగా అనిపిస్తుంది అర్జునుడికి ఒక రకంగా. అందుకని ఈ మరణం అంటే ఏమిటి, దాని గురించి పెద్దగా అంత నువ్వు బాధపడాల్సిన పని లేదమ్మా అయ్యా.